మీరు జాగ్రత్తగా గమనించాలి. వన్స్ అపాన్ ఎ టైం వెన్ హీ గాట్ ద లిటిల్ అమౌంట్, కొద్ది ధనం మాత్రం పొందుకున్నప్పుడు అతను చేసిన కార్యం ఏంటో తెలుసా? అందులో దేవునికి దాతృత్వాన్ని కలిగి ఉన్నాడండి, దేవుని పట్ల. చివరికి వ్యాపార అభివృద్ధి చెందిన తర్వాత ఒకసారి ఆయన అడుగుతున్నాడు, తన కంపెనీ వారందరినీ కూడా సమకూర్చి, మన వ్యాపారంలో ఏమైనా లాస్ ఉందా? లాస్ ఏమీ లేదని చెప్తున్నారు. అయితే ఒక పని చేద్దాం, నేను ఇంతకు ముందు 10% మాత్రమే దేవునికి ఇచ్చాను, దేవుడు నా వ్యాపారాన్ని అభివృద్ధి పరిచాడు, ఇక మీదట 20% దేవుని పని నిమిత్తం ఇద్దాం. మీకు విషయం చెప్తున్నాను ప్రియులారా, ఏ పరిచర్యన జరగాలంటే ప్రతి పరిచర్యలో, ప్రతి సంఘములో కూడా దేవుని పరిచర్య నిమిత్తం సహకరించేవారు కావాలి. ఉపవాస ప్రార్థన జరగవచ్చు, సభలు జరగవచ్చు, ఏవైనా జరగవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఏ కార్యక్రమం జరిగినా దానికి సహకరించేవారు కావాలి, దాతృత్వం కలిగిన వారు కావాలి. ఈ రోజున ఇదిగో భారతదేశంలో అనేకమైన సంఘాలు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగలుగుతున్నాయంటే గల కారణం ఏంటో తెలుసా? అనేక మంది దాతృత్వం కలిగిన వారు దేవుని పనికి వారు సహకరిస్తూ ఉన్నారు. చూడండి ఏం జరిగింది. 20%, తర్వాత 30%, 40%. ఆయన వ్యాపారం అభివృద్ధి చెందే కొలది ఏం జరిగిందో తెలుసా? 90% దేవుని పని నిమిత్తం ఇచ్చి 10% మాత్రమే ప్రియులారా వారు ఉపయోగించుకునేవారు. ఎందుచేత అలా బ్లెస్ అయింది ఏంటంటే దాతృత్వము. ఈ మాసిదోనియా సంఘము కూడా ఎటువంటి అనుభవం కలిగి ఉందంటే, ఇది వారు నిరుపేదలైనప్పటికీ, ప్రియులారా ఒక మాటను మనం చదువుతున్నాం, ఒక మాటను మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేస్తున్నప్పుడు, రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెలుచున్నాను. ఎందుకనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ్య వారును కొంత సొమ్ము చందా వేయడానికి ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి, వారు వీరికి రుణస్థులు. స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో సంఘానికి శ్రమ కలిగినప్పుడు పిల్లరా, ఆ సంఘానికి ఇదిగో శ్రమ కలిగినప్పుడు వీరు చేసిన కార్యం ఏంటో తెలుసా? చూడండి, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ్య వారును కొంత సొమ్ము చందా వేయడానికి ఇష్టపడారు. ఇంకో మాట ఏమని రాయబడిందంటే, వారు ఇష్టపడి దానిని చేశారు. హల్లెలూయా. మనం దేవునికి ఏది చేసినా, ఏది ఇవ్వాలనుకున్నా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఎలా అండి? ఇష్టపూర్వకంగా. పిల్లల వాక్యం సెలవిస్తుంది, ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇష్టపూర్వకంగా వారు ఇష్టపడి దాన్ని చేసి, అంటే యెరూషలేములో ఉన్న సంఘము కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మాసిదోనియా సంఘము ఏం చేస్తుంది తెలుసా? కొంత సొమ్ము చందా వేసి ఆ సంఘానికి వారు సహకరించారు. అంటే మాసిదోనియా సంఘము దాతృత్వము కలిగిన సంఘము. 3 విషయాలు చెప్పానండి ఇప్పుడు వరకు. మొట్టమొదటి, సంఘము దర్శనముతో స్థాపించబడింది, దర్శనం కలిగింది. రెండవది, ఈ సంఘము శ్రమలలో సంతోషించింది. మూడవది, ఈ సంఘము దాతృత్వమునందు విస్తరించింది. దాతృత్వము కలిగిన సంఘం. ఈ వాక్యం వింటున్న నీవు ఈ యొక్క యానివర్సరీ రోజున ఒక తీర్మానం తీసుకోవాలి. అదేంటంటే, ఈ సంవత్సరం నుండి, ఈ రోజు నుండి మా సంఘములో ఇంకనూ దాతృత్వము కలిగి దేవుని పని నిమిత్తం మేము సహకరిస్తాం. హల్లెలూయా. దాతృత్వం కలిగి మేము దేవుని పని కొరకు సహకరిస్తాం, దాతృత్వం కలిగి దేవుని సేవ నిమిత్తం మేము సహకరిస్తాం అనే తీర్మానం నువ్వు తీసుకోగలవా? 4వ అనుభవం నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. 4వ విషయం, ఈ మాసిదోనియా సంఘము కలిగి ఉన్న 4వ అనుభవం ఏమిటి అని ఆలోచన చేస్తే, 2వ కొరింథీ 8వ అధ్యాయం
5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నామండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయదుమని మేము అనుకోలేదు. హల్లెలూయా. ఒకసారి చప్పలు కొడుచు బిగ్గరగా, ప్రభు అద్భుతమైన నామమును మహిమపడదా. గట్టిగా చప్పలు కొట్టాలి, ఇంకా బిగ్గరగా. వెనకాల ఉన్న వారు కూడా చప్పలు కొడుచు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు చప్పలు కొడుతుండగా జరిగిన అద్భుతం ఏంటంటే, 5 గాఢ నిద్రలో ఉన్నవారు మెలకువలోనికి వచ్చారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడో చెప్పింది, సర్వజనులారా మీరు ఏం చెప్పండి, ఏం చెయ్యండి, చప్పట్లు కొట్టుడి. గట్టిగా కొడదామా చప్పట్లు? హల్లెలూయా. ప్రభు నామమును మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మాసిదోనియా సంఘము కలిగి ఉన్న 4వ అనుభవం. మొట్టమొదటి అనుభవం ఏంటండి? దర్శనముతో స్థాపించబడింది. ఈ సంఘానికి ఏముంది? ఒక దర్శనం ఉంది. 2వది శ్రమల్లో సంతోషించింది. 3వది దాతృత్వములో విస్తరించిన సంఘం. 4వ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సంఘము కలిగి ఉన్న 4వ అనుభవం ఏమిటి ఆలోచన చేస్తే, వారు తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నారట. హల్లెలూయా. దేవునికి ఏం చేసుకున్నారండి? అప్పగించుకున్నారు. దే సరెండర్ themselves టు గాడ్. వారు దేవునికి అప్పగించుకున్నారు. 2వది, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అప్పగించుకున్నారు. ఒకటి దేవునికి, తర్వాత దేవుని యొక్క సేవకులకు. మొట్టమొదటిగా ఈ 15వ వార్షికోత్సవం మందు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు ఎవరికో నిన్ను నీవు అప్పగించుకున్నావేమో, నీవు దేవునికి సరెండర్ అయిపోవాలి. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. దేవుని పరిచర్యకు అప్పగించుకోవాలి. దేవుని సేవకు అప్పగించుకోవాలి. అంత మాత్రమే కాదు, పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, వారు మాకును తమ్మును తాము అప్పగించుకున్నారు. అంటే దైవ సేవకుని యొక్క నడిపింపునకు వారు అప్పగించుకున్నారు. చాలా సంఘాల్లో దైవ సేవకుని మాట వినరండి. సంఘ విశ్వాసులు దైవ సేవకుని మాట వినరు. ఇందాక అయ్యగారు చెప్పారు, మీలో ఏ విధమైన విభేదాలు లేకుండా ఏక మనస్సు కలిగి దేవుని పనిలో గనుక సహకరిస్తే ఇంకా నువ్వు సంఘములో గొప్ప కార్యాలు చేస్తాము దేవుని కోసం. తెలుసా సంఘం ఏం చేయాలో తెలుసా? దైవ సేవకుడు ఏది చెప్తే ఆ నడిపింపునకు మనం లోబడాలి. దైవ సేవకుని నడిపింపునకు మనం విధేయులం అవ్వాలి. దైవ సేవకుడు ఇదిగో ఆరాధనకు రమ్మంటే ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొనాలి. ఇదిగో ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, ఖచ్చితంగా రావాల్సిందే. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, రమ్మని దైవజనుడు చెప్తే ఖచ్చితంగా రావాల్సిందే. అమ్మా ఇది మీరు చెయ్యాలి అని సేవకుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు సంఘము ఖచ్చితంగా జరిగించవలసిందే. వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? దుఃఖముతో వారు ఆ పని చేయడానికి వీలు లేదు. దుఃఖముతో కాక ఆనందముతో సంతోషముతో వారు సేవ చేయనట్లు మీరేం చేయాలి తెలుసా? వారి మాట విని ఏం చేయమంటున్నాడు? వారికి లోబడి ఉండుడి. ఎవరి మాట వినాలి? సేవకుని మాట. మొట్టమొదటిగా దేవునికి మనల్ని అప్పగించుకోవాలి. దేవుని పని నిమిత్తం అప్పగించుకోవాలి. ఇక్కడ కూడి ఉన్న వారిలో ఇంకా ఎవరైనా మీ జీవితాన్ని గనుక దేవునికి అప్పగించుకోని వారు ఉంటే, ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉంటే, ఈ యానివర్సరీ రోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. యు సరెండర్ యువర్ సెల్వ్స్ టు గాడ్. దేవునికి నిన్ను అప్పగించుకో. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎప్పుడో నేను దేవుని దగ్గరికి వస్తాను, ఎప్పుడో నేను బాప్తిసం పొందుతాను. నీ జీవితానికి గ్యారంటీ లేదు. పరిస్థితులు బాలేదు, ఈ రోజునే ప్రభువునకు నీ జీవితాన్ని అప్పగించుకో. దేవునికి అప్పగించుకో. చాలా మంది పాపానికి అప్పగించుకుంటున్నారు, చాలా మంది వ్యసనాలకు అప్పగించుకుంటున్నారు, చాలా మంది మొబైల్ ఫోన్స్ లో ఎడిక్ట్ అయిపోతున్నారు, చాలా మంది వివిధమైన వాటికి ఎడిక్ట్ అయిపోయి ప్రియులారా వారి జీవితాన్ని లోకానికి సాతానికి అప్పగించుకుంటున్నారే. ఈ రోజున నిన్ను నీవు నీ దేవునికి అప్పగించుకోగలవా? పౌలు గారు ఈ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఏమనంటాడో తెలుసా?
వారు మొదట దేవుని చిత్తం వలన మొదట ప్రభువులకు తమ్మును తాము అప్పగించుకున్నారు. దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. అయ్యా, ఏ పాపములోకి నువ్వు ఉంటూ ఉన్నా, ఏ వ్యసనములో నువ్వు ఉన్నా, ఏ యొక్క లోకములో నువ్వు కలిసిపోయిన పరిస్థితులను ఉన్నా, ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయన సొంత రక్షకు అంగీకరించు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. పాపానికి అప్పగించుకున్నావు, లోకానికి అప్పగించుకున్నావు, ఎవరో మనుషులకు అప్పగించుకున్నావు, సాతానికి అప్పగించుకున్నావు. కొన్నిసార్లు నీ జీవితాన్ని సాతానుడు కంట్రోల్ చేస్తున్నాడు. యు ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద డెవిల్, యు ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద సాతాన్. నువ్వు సాతాను చేత ఇదిగో ప్రభావితం చేయబడుతున్నావు, వాని కంట్రోల్లో నువ్వు ఉన్నావు. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నువ్వు రావాలి, ఆయన దగ్గరకు నువ్వు రావాలి, ఆయనకు నువ్వు అప్పగించుకోవాలి. మొదట వారు ప్రభునికి అప్పగించుకున్నారట. రెండవది ఏంటో తెలుసా? మాకును తమ్మును తాము అప్పగించుకున్నారు. అంటే ఏంటో తెలుసా? దైవ సేవకుని యొక్క నడిపింపు. దైవ సేవకుని యొక్క నడిపింపు. సేవకుడు అంటే ఎవరో తెలుసా? పాస్టర్ అంటే ఎవరో తెలుసా? పాస్టర్ గారు రెండే రెండు పనులు సంఘానికి చేస్తారు. రెండే రెండు పనులు. ఒక రోజున సంఘంలో పలహారాల దగ్గర గొడవ జరిగింది, మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం చదవక్కర్లేదు. పిల్లరా, చిన్న సమస్య. అదేంటంటే కొంతమంది మాకేమో అయ్యా ఒక ముక్క పడుతుంది, వాళ్ళకి 2 ముక్కలు వేస్తున్నారు, మాకేమో ఒకలా వడ్డిస్తున్నారు, వారికి ఇంకొకలా వడ్డిస్తున్నారు. ఇలాంటి సమస్య ఆ సంఘంలో ఎదురైంది. అమ్మ, మీరు కాదు, మీరందరూ చాలా మంచోళ్ళు. వందనాలు చెప్పండి, వందనాలు మంచోళ్ళు అంటున్నా కానీ నా వైపు చాలా మంది కోపంగా చూస్తున్నారు. మీరు కాదండి ప్రియులు. అక్కడ ఆ సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవ సేవకుడు పౌలు గారు అంటూ ఉంటారు, ఏంటో తెలుసా? మేము వాక్యము బోధించుటమాని ఆహారము పంచిబెట్టుట యుక్తము కాదు. కాబట్టి మీరేం చేస్తారో తెలుసా? ఈ పని చేయడానికి మీలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన 7 మనుషులను మీరు ఏర్పాటు చేసుకోండి. పరిచారకులను మీరు ఏర్పాటు చేసుకోండి. సంఘములో పరిచర్య చేసే వాళ్ళు కావాలి, సంఘములో పరిచర్యలో వాడబడే వారు కావాలి. కొంతమందికి పాస్టర్ గారు చేత ఏమి చేయించాలో ఏం చేయించకూడదు తెలియదు, అన్నీ పాస్టర్ గారు చేస్తారు అనుకుంటారండి. మా చర్చిలో కాబట్టి కూటం పెట్టింది చాలా సంవత్సరాల క్రితం. ప్రార్థన పెట్టిన తర్వాత వెళ్తే ఏ విధమైన ఏర్పాట్లు లేవు. ఏ విధమైన ఏర్పాట్లు లేకపోతే నా దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యగారు ప్రార్థన పెట్టాను కదా అన్నది. పెట్టావమ్మా అన్నాను. మరి మైకా ఏదండి అని అడుగుతుంది నన్ను. ప్రార్థన ఎవరు పెట్టారండి? ఆవిడ పెట్టింది. ఎవరు మైకా తేవాలట? నేను మైకా తేవాలట. మా మైకా తేలేదని చెప్పేసి అన్నాను. ఈలోగా మరలా వచ్చింది కంజేపుడికి. వచ్చంటున్నది, అయ్యగారు ప్రార్థన పెట్టాను కదా అన్నది. పెట్టావమ్మా అన్నా నేను. అయ్యగారు మరి బరకం ఏదండి అని అడుగుతుంది. ఏచట? బరకం. ప్రార్థన ఎవరు పెట్టారండి? ఆవిడ పెట్టి. బరకం ఎవరు తేవాలట? నేను తేవాలి. ఇంకా నేను టేబుల్ తేలేదండి అని అడగలేదు నన్ను. ప్రియులారా, మీరు గమనించిన ఆవిడ అదృష్టం ఏంటో, ప్రార్థన ప్రారంభించి స్తోత్రం చెల్లిందు అని నేను పాట మొదలెట్టాను. ఈలోగా కరెంటు పోయింది. మరలా పరిగెట్టుకుంటూ నా దగ్గరకు వచ్చింది, అయ్యగారు పెప్పర్మెంట్ లైట్ ఏదండి అని అడుగుతుంది. ప్రియులారా, ఈవిడ ప్రార్థన పెడితే అప్పుడు నేను సైకిల్ మీద పరిచయం చేశాను. అంటే సైకిల్కి మైకా కట్టుకుని తల మీద బరకం పెట్టుకుని మరి పెప్పర్మెంట్ లైట్ ఎక్కడ కట్టుకోవాలండి? ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ చేస్తే ఆవిడ గారు కూర్చుంటుంది అన్నమాట. అంటే చాలా మంది అన్నీ పాస్టర్ గారు చేసుకుంటారు, మేమేం చేసుకోకర్లేదని అనుకుంటారు. ఈ రోజున సంఘంలో నువ్వు అలా ఉండడానికి వీల్లేదు, తెలుసా? సంఘంలో అలా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మేము వాక్య పరిచర్య చేయడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. మేము భోజనాలు పంచిపెట్టడం, ఆహారం వడ్డించడం ఇది కాదు మా పని అంటున్నాడు ఆయన. ఇది కాదు. దీని కొరకు మీరు పరిచారకులను ఏర్పాటు చేసుకోండి. సంఘములో ఒక్కొక్కరు ఒక పని చేసేవారిగా మార్చబడాలి. పౌలు గారు అంటారు, రోమిలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనములో, మనకందరికీ ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించాడు, మనమందరము కూడా పని కలిగి ఉందుము అంటున్నాడు. స్తోత్రం కలుగును కాక.
అందరూ ఒకసారి చప్పలు కొడదామా? హల్లెలూయా. మనమందరం ఏం కలిగి ఉందాం? మనమందరము పని కలిగి, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, ఇదిగో పంచిపెట్టువాడైతే ఇదిగో సిద్ధ మనసుతోను ఏం చేయాలి? మనమందరము కూడా ఏం చేయాలంటే పనిని కలిగి ఉండాలి. కొంతమందికి ఏం తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు? మేము రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడమే మా పని అనుకుంటారు. అలా ఉండడానికి నువ్వే లేదు. సేవకునికి 2 బాధ్యతలు దేవుడిచ్చాడు. సేవకుడు 2 పనులు. అదేంటో తెలుసా? ఆ 6వ అధ్యాయము అపోస్తుల కార్యము 4వ వచనం అంటున్నాడు, అయితే మేము వాక్య పరిచర్యందును ప్రార్థన యందును ఎడతెగకయుందుము. చప్పలు కొట్టు గట్టిగా. 2 పనులు ఏంటో తెలుసా? వాక్య పరిచర్య చేస్తాము, రెండవది ఏం చేస్తాము? అయ్యగారు చెప్పారు ఇందాక, లెంట్ డేస్లో ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి 3 గంటలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. అయితే మేము వాక్య పరిచర్య, సేవకుడు వాక్య పరిచర్య చేస్తాడు, పాస్టర్ గారు వాక్య పరిచర్య చేస్తారు, నిన్ను ఆత్మీయంగా నడిపిస్తాడు. రెండవది ఏంటో తెలుసా? ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. మరి మిగిలినన్ని ఎవరు చేయాలి సంఘంలో? వినండి, సంఘంలో ఎవరు చేయాలి? ఆత్మలను ఎవరు రక్షించాలి? సంఘము రక్షించాలి. సంఘంలో పరిచర్య ఎవరు చేయాలి? సంఘ బిడ్డలు చేయాలి. ప్రియులారా, ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఎవరు పరిచర్యలో ప్రయాసపడాలి? సంఘము ప్రయాసపడాలి. చూసారా, చాలా మంది సేవకుని చేత ఏమి చేయించాలో ఏమి చేయించకూడదో తెలియదండి. సేవకుని యొక్క కర్తవ్యం, సేవకుని ఏ విధంగా చూడాలో కూడా చాలా మంది తెలియని వారుగా ఉంటారు. ఒక రోజున ఒక ఆవిడ చనిపోయిందండి. చనిపోతే సమాధి చేద్దామని వెళ్ళాం. ప్రియులారా, భయంకరమైన వర్షం. సేవకుని ప్రయాస అంటే సామాన్యమైన విషయం కాదు అది. వర్షం తడిచిపోతున్నా, అందరికీ గొడుగులున్నాయి, ఇద్దరు గొడుగు లేదు. పెట్లో ఉన్న ఆవిడికి గొడుగు లేదు, నాకు గొడుగు లేదు. మిగిలిన వాళ్ళందరికీ గొడుగులు ఉన్నాయి. స్తోత్రం. మిగిలిన వాళ్ళందరికీ గొడుగులు ఉన్నాయి. పిల్లలు ఎవరో కాయను గొడుగు పట్టుకొస్తున్నాడు. నేను సంతోషించాను, నేను తడిచిపోతాను గొడుగు పట్టుకొచ్చాడని. అయితే గొడుగు పట్టుకొచ్చింది నాకు, అది పెట్లో ఉన్నవాడికి పట్టుకొచ్చాడు. ఆ పెట్లో ఉన్నవాడి వైపు చూసి నేను అంటున్నాను, నాకంటే నీ పనే బాగుందమ్మా అంటున్నాను నేను. ప్రియులారా, మీరు గమనించండి, మొత్తం మీద సమాధి కార్యక్రమం బరియల్ గ్రౌండ్కి వెళ్ళామండి. ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్తే ఇంతకీ గొయ్యి తవ్వలేదు. వాళ్ళు పక్కన పెట్టి గొయ్యి తవ్వుతున్నారు. నేను వెళ్ళి పక్క కూర్చున్నాను. అప్పటికే పొద్దునుంచి ఏమి తినలేదు, ఏమి త్రాగలేదు, నీరసం వచ్చి కూర్చుంటే ఈలోగా గొయ్యి తవ్వుతున్నవాడు ఒకడు అంటున్నాడు, పాడరగానే రమ్మన్నాడు. ఆల్రెడీ లోడ్ అయిపోయాడని. పాడరగానే నేను అనుకున్నాను గొయ్యి తవ్వేశారేమో, ప్రార్థన చేసి వెళ్ళిపోదామని చెప్పేసి నేను వెళ్తుంటే ఈలోగా ఆయన గారు పాడరగారు గొయ్యి తవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. పాస్టర్ గారు ఏం చేయాలటండి? సమాధి గొయ్యి తవ్వాలట. ప్రియులారా, నేను అన్నాను, తవ్వుతాను, నీ గొయ్యి మాత్రం నేనే తవ్వుతాను అని చెప్పేసి అన్నాను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చాలా మందికి సేవకుని చేత ఏమి చేయించాలో ఏమి చేయించకూడదో తెలియదు. సంఘానికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, సంఘానికి దేవుడు ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు, నీకంటూ దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ సంఘములో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని అప్పగించాడు. నీ పనేంటో గుర్తించి సంఘం కొరకు ప్రయాసపడు, సేవ కొరకు ప్రయాసపడు, పరిచర్య కొరకు ప్రయాసపడు. ఇక్కడ ఉన్న మాసిదోనియా సంఘం నెంబర్ 1, వారు దేవునికి అప్పగించుకున్నారు. తర్వాత దైవ సేవకుని నడిపింపునకు వారు అప్పగించుకున్నవారు. 4 విషయాలు చెప్పాను. ఎవరి గురించండి? మాసిదోనియా సంఘాన్ని గురించి. ఆ మాసిదోనియా 4 అనుభవాలు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటి చెప్పండి? ఇది దర్శనముతో. చెప్పండి, దర్శనముతో మనకు కూడా ఏముండాలి? చెప్పండి, మనకు కూడా ఏముండాలి? ఒక మాట ఇక్కడితో అయిపోలేదు. ఈ రోజు నుండి మన ముందు ఇంకా ఒక దర్శనం ఉండాలి. ఇక్కడ ఉన్న 150 మంది 200 మంది పర్వాలేదు, ఈ 200 మందిలో ఒక దర్శనం ఉండాలి. నా అంతట నేను ఒక ఆత్మను రక్షించాలి. ఈ దర్శనం కనుక నువ్వు కలిగి ఉంటే వచ్చే సంవత్సరానికి ఈ మందిరము సరిపోదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక దర్శనం, నాకంటూ ఒక దర్శనం. నేను ఈ రోజు నుండి దేవుని కొరకు ప్రయాసపడతాను, దర్శనం ఉండాలి. ఈ రోజు నుండి దేవుని సేవకు నేను సహకరిస్తాను, దర్శనం. రెండవది ఏంటో తెలుసా? మాసిదోనియా సంఘము శ్రమలలో, చెప్పండి, శ్రమల్లో ఏం చేసింది?
ఒక చర్చికి వెళ్తే సాంబారు గురించి గొడవై రావడం మానేస్తారట చర్చికి. ఎందుకు సమస్య? ఆ చిన్న సమస్యకే దేవుని మందిరానికి దూరం అయిపోతావా? శ్రమల్లో ఏం చేయాలండి? సంతోషించాలి. మూడవది, వీరు దాతృత్వమునందు మనం ఏం కలిగి ఉండాలండి? దాతృత్వం కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి తీర్మానించుకోండి, నాకు వచ్చే ప్రతి ఆదాయంలో దశమ భాగం నేను దేవునికి ఇవ్వబోతున్నాను. దేవుని సేవ కొరకు నేను సహకరించబోతున్నాను. ఏ కార్యక్రమం జరిగినా నేను గుప్పెలు విప్పి దేవుని పని నిమిత్తం ఇస్తాను. దాతృత్వమునందు విస్తరించిన సంఘం. నాలుగవది, దేవునికి దైవ సేవకులకు తమ్మును తాము అప్పగించు. ఈరోజు ఇంకా ప్రభు దగ్గర రాకపోతే, ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు, ఆయన సొంత రక్షణ అంగీకరించు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. రెండవది, దైవ సేవకుల నడిపింపునకు నిన్ను అప్పగించుకో. ఈ 4 అనుభవాలు నాలో లేవయ్యా. ఈ యానివర్సరీ దినము నుండి, ఈ యానివర్సరీ రోజు నుండి మా సంఘం ఈ అనుభవాల్లో ఎదగడానికి ఇష్టపడుతున్నా అని ఆశపడిన వారందరూ కూడా ఒకసారి తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. దేవానికి వందనాలయ్యా. మాసిదోనియా సంఘ అనుభవాలు మీరు మాలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ 4 అనుభవాలు మా సంఘములో మాకు కావాలి. మేము కూడా దర్శనము కలిగి ఉండాలి. మేము కూడా శ్రమలలో సంతోషించాలి. మేము కూడా అయ్యా దాతృత్వమునందు విస్తరించాలి. మేము కూడా మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవాలి. సేవకుని నడిపింపునకు మేము అప్పగించుకోవాలి. ఈ రోజు నుండి మా సేవకుని మాట మేము వింటాము. ఈ రోజు నుండి సేవకుని ఇదిగో మాటకు మేము లోబడతాము. ఈ రోజు నుండి మాకొచ్చే వాటిలో మేము నీకు భాగం ఇస్తాము, దశమ భాగాలు ఇస్తాం. తీర్మానించుకో. ఈ రోజు నుండి దాతృత్వమునందు మేము విస్తరిస్తాము. ఈ రోజు నుండి అయ్యా మమ్మును మేము శ్రమలు వచ్చిన, ఎన్ని శ్రమలు వచ్చినా మేము సంతోషిస్తాం. ఈ రోజు నుండి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మేము ఒక దర్శనం కలిగి ఉంటాం. తీర్మానించుకో. వచ్చే సంవత్సరానికల్లా నా వంతుగా నేను ఒక ఆత్మను సంపాదిస్తాను. సంఘం కొరకు ఇంకా ప్రయాసపడతాను. సేవకు నేను సహకరిస్తాను. ఒక తీర్మానం నువ్వు తీసుకుంటావా? అందరూ ఒకసారి చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభు నామమును మనం మహింపరుద్దాం. గట్టిగా ప్రభు నామమును మనం స్తుతిద్దాం. గట్టిగా ప్రభు నామమునకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవానికి వందనాలయ్యా. ప్రభువానికి స్తోత్రాలు నైనా. నీ నామమును మేము హెచ్చిస్తున్నాం. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో స్తోత్రం. ఆమేన్. జీవనదిని మాసిదోనియా సంఘ అనుభవాలు మా సంఘములో కలుగ చేయండి. ఈ సంఘము దర్శనము కలిగిన సంఘం. మా సంఘానికి ఒక దర్శనమునైనా
మాలో కలిగించి, సేవకుడు ఎటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడో, దర్శనముతో ఈ ప్రాంతంలో సంఘము స్థాపించాడో, మేము కూడా దర్శనం కలిగి మా వంతుగా మేము కొన్ని ఆత్మలు రక్షించే అనుభవం నాయనా మీరు మాలో కలగ చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. నీ కొరకు దర్శనము కలిగి నీ పనిలో వాడబడే భాగ్యం దయచేయండి. మూడవది, మాసిదోనియా సంఘము అయ్యా దాతృత్వము కలిగి ఉందయ్యా. మేము చాలాసార్లు నీకు ఇవ్వలేకపోతున్నామయ్యా. ఈ రోజు నుండి ఎవరికైనా దశంభాగాలు ఇచ్చే అనుభవం లేకపోతే, నీ సేవలో సహకరించే అనుభవం లేకపోతే, ఈ వాక్యము ద్వారా మీరు మాలో ఒక ప్రేరేపణ కలిగించినైనా నీకు ఇచ్చే వారిగా మమ్మల్ని వాడుకోనైనా, దాతృత్వం కలిగి ఉన్న వారిగా మమ్మల్ని వాడుకోండి. నాలుగవది, మాసిదోనియా సంఘము దేవుని సేవకులకు తమ్మును తాము అప్పగించుకున్నారు. మమ్మును మేము నీకు అప్పగించుకునే భాగ్యం దయచేయండి. నీవు మాత్రమే మా జీవితాన్ని కంట్రోల్ చేయాలి అయ్యా. దైవ సేవకుని నడిపింపనుకునైనా మేము లోబడినైనా, సేవకుడు ఏది చెప్పినా సేవకుని మాటకు విధేయులమయ్యే భాగ్యం మీరు మాలో కలిగించి, నీ పనిలో మేము వాడబడే భాగ్యం మీరు అందరికీ దయచేయండి. నువ్వు మాకు ఏ పనిని అప్పగించావో, నీవు అప్పగించిన పనినైనా మేము అందరం చేయడానికి నైనా, పరిచర్య చేసే పని మీరు అప్పగించారు, సువార్త ప్రకటించే పని మీరు అప్పగించారు, ఇతరులను హెచ్చరించే పనిని మీరు అప్పగించారు నైనా, ఈ సేవకు ఇచ్చే నైనా పనిని మీరు అప్పగించారు నైనా. ఎవరికి ఏ బాధ్యతను అప్పగించావు ప్రభువా, ఆ బాధ్యతలు నిర్వర్తించే భాగ్యం అందరికీ దయచేయమని, వ్యయ ప్రయాసలతో సేవ చేస్తున్న నీ సేవకుడు సురేష్ కుమార్ అయ్య గారిని, అమ్మగారిని, సంఘాన్ని, పరిచయం ప్రభువా మీరు దీవించి నీ సేవలో మీరు వాడుకోమని, ఇక మీదట ఇంకనూ నీ కొరకు గొప్ప కార్యాలు మేము చేయవలసి ఉంది నైనా. ఈ పనిలో ఇంకనూ మేము సాగే భాగ్యం, ఇంకా అధికమైన భారముతోనైనా నీ పని మేము చేసే భాగ్యం సంఘానికి మా అందరికీ మీరు కలిగింపచేయమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ చెప్దాం.